అయినా కానీ అందరూ వెంటనే అందరూ యాక్టివ్ అయిపోయి వితిన్ 1 వీక్లోనే అందరూ గ్రూప్లో యాడ్ అవ్వటం, అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటాం. ఈవెంట్ ఎలాగైనా సక్సెస్ చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు స్పందించిన విధానానికి చాలా థ్యాంక్స్. అందరికీ చాలామంది మిస్ అయ్యారు, అందరూ వచ్చింటే బాగుండేది. మనం ఈవెంట్ చేసుకుందాము, అందరూ ప్లాన్ చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు అని. అప్పటి వరకు ఎటువంటి కమ్యూనికేషన్ లేదు, కానీ ఒకే ఒక మెసేజ్, ఒక ఫోన్ కాల్తో నన్ను ఈవెంట్ చేద్దామని ఒక ఆలోచన కలిగించిన వ్యక్తి రజనీ కూడా వస్తే బాగుంటుంది. ఎవరు లేరు, రజనీ రావాలి. అయిపోయింది ఎన్ని రోజుల శ్రమ అయిపోయింది, ఇంకా లేదు అయిపోయింది. ఇంత పెద్ద ఈవెంట్లో సక్సెస్ అయిందంటే ఒక మగవాళ్ళ వల్లే కాదు, కానీ మగవాడు ఈ విషయంలో ఎంత తలుసుకున్నా కానీ అది ముందుకు పోదు. కానీ ఒక ఆడ మనిషిగా ఉండి ఆ లేడీస్ నందని ఎలక్ట్ చేసి ప్రతి ఒక్కరితో తన అన్నతో, తమ్ముడితో, సోదరుడితో మాట్లాడుతున్నట్టు మాట్లాడి గంటల తరబడి, రజనీ ఫోన్ చేసిందంటే గంట మినిమం వెంటనే పెట్టేది. వాళ్ళు అన్నీ బయటికి తీయాలి, వాడి క్యారెక్టర్ బయట పెట్టాలి, వాడిని రంగరించాలి, వాడి వ్యవహారం ఏందో కనిపెట్టాలి, ఆ తర్వాత వాడితో మాట్లాడాలి, అప్పుడు మాట్లాడేది. దాదాపు అందరికీ మీ దగ్గర ఇక్కడ మీరున్న ప్రతి ఒక్కరికి ఫోన్ చేసింది రజనీ. అందరితో మాట్లాడి ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసి ఆ పర్మిషన్లు తీసుకొని, ఒకవేళ లేడీస్ ఇబ్బంది పడుతున్నారేమో వాళ్ళ హస్బెండ్తో కూడా మాట్లాడటం, ఆ కుటుంబ సమేతంగా రావాలి అని వాళ్ళని ఎంకరేజ్ చేయటం. నిజంగా రజనీని ఎంకరేజ్ చేయాలి. ఒకసారి రజనీకి చప్పట్లు కొడతారు అందరూ. ఈ విధంగా రజనీ ఒక్కరి గురించే చెప్తే అది పాపం అయింది, కానీ శాలిని ఒక్క నిమిషం ఏమనుకోవద్దు, ఎందుకంటే ఇది మన కార్యక్రమం కాబట్టి నేను నిన్నన్నా నువ్వు నన్నన్నా ఇది మనది కాబట్టి ఆ సహృదయంతో మీరు ముందుకు వచ్చారు. చాలా థ్యాంక్స్. ఈ సందర్భంలో ఇంకెవరైనా మాట్లాడితే బాగుంటుంది. కొంతమంది అడగలేకపోవచ్చు కాబట్టి అందుకనే చెప్తున్నాను. అక్కడ వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. శంకర్ ప్రాముఖ్యంగా 9 గంటలకు ఫిష్ అన్నాడు, 12:30కి తెచ్చిచ్చాడు. శంకర్ పైకి రావా. ప్రాముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి. వంశీ, ధనమ్మ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, పైకి రావాలి. ఇద్దరు మన క్లాస్మేట్స్ మరియు భార్యాభర్తలు అయ్యారు. ఒక విషయం, అరే వంశీ ఉన్నాడా ఏడి? వంశీ, అరే వంశీ ఇట్లా వెళ్ళాలరా, మనం ఒంగోలు వెళ్ళాలరా, చీరాలు వెళ్ళాలరా, వాటికి వీటికి వెళ్ళాలరా అంటే, అరే నేను రా, నా పిల్లల్ని తీసుకెళ్ళిపోండి అని అంటాడు వాడు. అంటే ఫ్రెండ్షిప్ వాల్యూ తెలిసి ఈడు మన కదా, నా కదా అనే ఫీలింగ్తో వంశీ చాలా విషయాల్లో ముందుకు వచ్చాడు. ధైర్యంగా తన భార్యను ప్రోత్సహించి, మన ఫ్రెండ్స్ కదా, మన కార్యక్రమం కదా, మన ఈవెంట్ కదా అని ఒంటరిగా కూడా దన్నమ్మని మాతో పాటు పంపించడం జరిగింది. మేము వెళ్ళినటువంటి ఈ ప్రయాణాల్లో దన్నమ్మ ప్రోత్సాహం కూడా చాలా ఉంది. ఎందుకంటే తాను కూడా మనీ కలెక్ట్ చేసే విధానంలో, అందరినీ ప్రోత్సహించి ప్రతి ఒక్కరితో మాట్లాడే విధానంలో కానీ, మాతో పాటు షాపింగ్లు చేసే విధానంలో కానీ ప్రతి దానిలో ధైర్యంగా పాల్గొంది. వంశీ కూడా సహజంగా ఇంకొకళ్ళు అయితే వాళ్ళతో పోయేదేంద్రా, వీళ్ళతో పోయేదేంది, నువ్వు ఆడపిల్లవు అది ఇది అన్న అనుమానాలు, సందేహాలు వస్తూ ఉంటాయి. కానీ వంశీని విషయంలో చాలా మెచ్చుకోవాలి నేను. మా ముగ్గురిని వదిలేస్తాడు వాడు. అరే నాకు తెలియదు అని చెప్పి వాడు ఫోన్ నొక్కుంటూ ఉంటాడు. దానమ్మ, నేను, శ్రీకాంత్ వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏమైతే నాకెందుకులే అన్నట్టు ఉంటాడు. ఎందుకంటే అది ఫ్రెండ్షిప్కి ఉన్నటువంటి నమ్మకం. అలాంటి గొప్ప మనసు ఉన్నటువంటి వంశీ, ధనమ్మకి ఒకసారి చప్పట్లు కొడతారు అందరూ. ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి ఒక చిన్న మాట మాట్లాడితే బాగుంటుంది. కానీ నీకు తెలియపోవటం ఏందిరా